డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం ఆలమూరు గ్రామంలో స్థానిక భువనేశ్వరి చెరువు వద్ద నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండప నిర్మాణానికి రావులపాలెం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వరంపురం నాగేశ్వరరావు 50,000 రూపాయలు మరియు రావులపాలెం శ్రీ కృష్ణ దేవరాయలు కాపు సంఘం అధ్యక్షులు నందం వీర వెంకట సత్యనారాయణ 50,000 రూపాయలు చొప్పున మొత్తం ₹1,00,000 సహకారం ఆదివారం స్థానిక పిఠాపురం నియోజకవర్గం పరిశీలకులు వైఎస్ఆర్ సేవాదళ్ సంయుక్త కార్యదర్శి ప్రముఖ పారిశ్రామికవేత్త జాతీయ అవార్డు గ్రహీత మండల కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు స్వగృహం వద్ద నగదు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమానికి తమ వంతుగా ముందుగా వచ్చి వారి గొప్పలు విప్పి సహాయం అందజేసిన వారి కుటుంబాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణదేవరాయలు కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ, గౌరవ అధ్యక్షులు రామానుజుల శేషగిరిరావు, సెక్రటరీ ఎలుగుబంట్లు సాయి, ట్రెజరర్ సిరిగినీడి పట్టాభి, చల్లా సూర్యారావు, గంట వీరబ్జు, చల్లా వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, వెంపల సత్యబాబు, కోనసీమ శివ, తాకసి సత్యబాబు, చల్లా పెరుమాళ్ళు, డిపి రావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సగం పని ఆగిపోవడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాలంటే ఒక 50 లక్షల రూపాయలు నుండి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుద్దని చెప్పేసి దానికి ఒక ఎస్టిమేషన్ వేయటం జరిగింది. దాని మించివలే ఈ కాపు సోదరులు అందరూ కలిపి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని ఓన్లీ కాపు సోదరుల్ని విరాళాలు అడిగి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీద చేపట్టడం జరిగింది. ఇంచేతంటే ఆలమూరు గ్రామంలో 2,400 మంది కాపులు ఉన్నాం. అంతా కూడా లేనటువంటి వాళ్ళే ఒక చిన్న కళ్యాణం చేసుకోవాలంటే పక్కకి వెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టి చేసుకోవాలనే పరిస్థితుల్లో కూడా లేనటువంటి కాపు వర్గానికి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీద కాపు సోదరులంతా కూర్చుని దీన్ని ఒక ఆలోచనకు వచ్చి కాపు సోదరులందరి దగ్గరికి కూడా విరాళాలు అడగటం జరుగుతుంది. అలాగే ఈ విరాళ నిమిత్తం రావులపాలెం వెళ్ళి మా నందం సత్యనారాయణ గారి దగ్గరికి, అలాగే బరంపురం నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఏమంటే ఇలాగా చేయటం జరుగుతుంది. మరి మన కాపు సోదరులు అందరూ కూడా కలిపి మీరు ఏదో సాయం చేస్తే ముందుకెళ్తామని చెప్పడం జరిగితే ఇమీడియట్లీగా స్పందించిన ఇద్దరు కూడా నందం సత్యనారాయణ గారు, మా రావులపాలెం కాపులు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ప్రెసిడెంట్ గారు, అలాగే మా బరంపురం నాగేశ్వరరావు గారు ఇక్కడ మాకు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇద్దరు కూడా ఇమీడియట్లీగా స్పందించి సిరికొక 50,000 రూపాయలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా మా కాపుల కళ్యాణ మండపం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వీరిని కూడా మా రావులపాలెం కాపుల సంఘం ప్రెసిడెంట్ గారిని కూడా అక్కడ కూడా కాపు సోదరులకి చెప్పి ఏమైనా విరాళాలు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, ఇక్కడికి ఈరోజు మాకు ఈ సిరికొక 50,000 ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాగేశ్వరరావు గారికి కానివ్వండి, అలాగే సత్యనారాయణ గారికి కానివ్వండి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.